3 నెలల క్రితం కర్ణాటకలో కూర్గుల 10 ఎకరాలు కొనడానికి పోయింది ఎవరు? బాజాప్తాగా చెప్తున్నా, కర్ణాటకలో కూర్గుల 10 ఎకరాల కాఫీ తోటను కొనడానికి పోయింది ఎవరు? బయట పెడతాం. ఏం తమాషాలు అవుతున్నాయా? తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకొని జైళ్ళ పాలై జీవితాన్ని మొత్తం గడిపిన వాళ్ళం మేము. మమ్మల్ని కూడా ఇవాళ ఇంత బ్లఫ్కు గురి చేస్తావా? విక్టిమ్ కార్డు వాడతావా? కొంతమందితోని ప్రెస్ మీట్లోకి పెట్టిస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను మీ మీడియా ద్వారా నేను ఇంకొక పచ్చి నిజాలు చెప్పబోతున్నాను. కొంచెం పేరో చూడుతోనే రాజకీయ నాయకుల పలుకుబడితోను, లేకపోతే డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లతోనూ, లేకపోతే అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఇక దాంట్లో కూడా నా అన్నలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నాను. రాజకీయ నాయకులకు మనకు ఓట్లేసి ఎందుకు మనని ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను చేస్తుందంటే ప్రజల తరపు నుంచి మనం మాట్లాడడానికి. తెలంగాణ ఉద్యమంలో ఇంత కూడా కష్టపడి ఏ బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో ఎందుకు పోవాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినా. మీకు చేతులెత్తి దండం పెడుతున్న రాజకీయ నాయకులారా, వాళ్ళకు పేరు వచ్చుడుతోనే మీరు వాళ్ళ వంత పాడకండి, సిగ్గుపడండి. మీరు కొంతమంది సెంట్రల్ మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారట, సిగ్గుపడండి. మీరు జనాలు చనిపోతున్నారు, ఈ బిడ్డలే మీకు ఓట్లేసింది.